ఆరేళ్ల బాలికతో కారు నడిపించిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. చిన్నారి చేతికి స్టీరింగ్ ఇచ్చిన ఘటనలో ఎస్ఐ తిరుపతయ్యపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మనవరాలతో కారు డ్రైవింగ్ చేయించిన ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదని అధికారులు భావించారు. ఇప్పటికే ఎస్ఐ తిరుపతయ్యపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. బండి నా కంట్రోల్ ఉంది. అయితే చెప్పండి, చెప్పండి మరి కంట్రోల్లో ఉంటే చెప్పు ఆటో బాబు. ఓకే, ఎస్ఐకి పోలీస్ స్టేషన్ లో ఉంటాయి, వెహికల్స్ లో ఉండవు. ఏమైంది? మీ తాత పోలీసా? ఆటో గేర్ బాబు, ప్రాబ్లం లేదు. టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆర్టీఓ రూల్స్ ఏంటిది? ఆర్టీఓ రూల్స్ అంటే ఏంటిది? నువ్వేం చేయదలుచుకున్నావు? టోటల్ నా కంట్రోల్ ఉంది. చిన్న పాపకి ఎట్లా ఇస్తావు నువ్వు? అరే ఊరికే నీ సొంతం కాదు కదా, గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ లోకి పోవాలి. ఇక్కడ పోవద్దు నువ్వు. సొంతం కాదండి, రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టామతో స్టీరింగ్ ఇచ్చినావు. ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వేం చేస్తావు చెప్పు? ఇప్పుడు నువ్వు ఎస్ఐ అంటుంది కదా, చెప్పు. మీరు చెప్పారు, మీరు మిమ్మల్ని బండి ఆపిన, నేను నిన్ను బండి ఆపిన. ఇట్లా నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేయొచ్చా? ఇట్లా ఒక కాలు అక్కడోటి ఇంకో కాలు పెట్టి. ఇది రోడ్డు నీ సొంతం కాదు. ఇది వేల మంది ప్రాణాలు ఉంటాయి, ఆ ప్రాణం కట్టిస్తావా నువ్వు? బాధ్యత గల మనిషి లేదా? చిన్న పాపకేమైనా అయితే, ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది? నువ్వే నా బాధ్యత? నీకు ఆ మాత్రం తెలియలేదా? వేరేలో పెద్ద చెప్తున్నావు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? అరే బండి నువ్వు డ్రైవింగ్ సీట్లో పోయి నువ్వు నడుపు బండి. మీరు బాధ్యతగా ఉండాలి. చిన్న పాపకి ఏమైనా అయితే, అరే ఏమైనా అయితే పాపకైతే ఎవరి